హలో అండి అందరికీ ఎలా ఉన్నారు? ముందుగా మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. అందరికీ ఏకాదశి అంటే కుడుములు తెలుసు కదా, అవే వండుతారనుకుంటా ప్రతి ఒక్కరు. అలాగే నేను కూడా వండానండి. ఈరోజు కుడుములు వండుకుంటే కుబేరులు అవుతారంట. సో అందుకనేసి చిన్నప్పటి నుంచి వింటున్న ఓడ ఇది. సో నేను కూడా చేస్తున్నాను. బట్ నాకైతే పర్ఫెక్ట్గా వచ్చినాయి. అండ్ ఎప్పుడు కూడా బాగా చేస్తాను. అండ్ మా ఇంట్లో కూడా చాలా ఇష్టం కుడుములు అంటే. అండ్ అందరూ బాగా తింటారు. మా బాబుకైతే చాలా ఇష్టం. సో నేనైతే కుడుములు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఫస్ట్ 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దానిలో ముందుగా నేను 2 మినిట్స్ ముందు శనగపప్పు నానబెట్టుకున్నా. అది కూడా ఆ వాటర్లో యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. అది బాయిల్ అయ్యేలోపు శనగపప్పు కూడా ఉడికిపోతుంది. అండ్ నెక్స్ట్ మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నామో 2 గ్లాస్ వాటర్కి 1 గ్లాస్ రవ్వ తీసుకోవాలి. అండ్ అది బాయిల్ అయిన తర్వాత శనగపప్పు కూడా ఉడికిందో లేదో చెక్ చేసుకొని నెక్స్ట్ ఆ వాటర్లో మనం రవ్వ కూడా వేసేసుకొని ఉడకబెట్టుకోవాలి. జస్ట్ అది ఒక 10 మినిట్స్ సిమ్లో పెట్టుకుని ఉంచుకుంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ దాన్ని తీసుకొని మనం ఉండల కింద చుట్టుకొని అండ్ దాన్ని కొంతమంది స్టీమ్ చేస్తారు. స్టీమ్ చేయాలి ఖచ్చితంగా. అండ్ అప్పుడైతే కొంచెం ఏమైనా ఉడకనది ఏమైనా ఉంటే అది కూడా ఉడికిపోతుంది అనేసి. సో నేనైతే అలా చేశానండి. మరి మీరు ఎలా చేశారు? అండ్ అసలు ఈరోజు తొలి ఏకాదశి అని ఎందుకంటారు మీకు తెలుసా? ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తారంటండి. ఈరోజు నిద్రలోకి వెళ్ళి 4 మంత్స్ తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు ఆయన నిద్రలోంచి మేల్కొంటారంట. ఆ రోజు మనం తులసి మొక్క దగ్గర పూజ చేసుకుంటాం, గుర్తుందో లేదో మీకు? ఆ రోజు చేస్తాం కదా, ఆ రోజు మేల్కొంటారంటండి. అందుకనేసి ఇప్పుడు నిద్రలోకి వెళ్తున్నారు. నెక్స్ట్ కార్తీక మాసంలో ఆయన నిద్రలోంచి మేల్కొంటారంట. సో అందుకనేసి మనం తొలి ఏకాదశి స్టార్ట్ అయిన తర్వాతే కదండి మనకి ఫెస్టివల్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో ఈ ఫెస్టివల్స్ కూడా మనకి తొలి ఏకాదశి ఆషాఢ మాసంలోనే వస్తుందండి. నెక్స్ట్ దాని తర్వాత ఫెస్టివల్స్ ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ అవుతాయి మనకి. అందుకనేసి మనం ఫస్ట్గా చేసుకునేది తొలి ఏకాదశి. అండ్ నా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలండి. మాకున్నదే చిన్న దేవుడిది మందిరం. సో నేను అందులోనే పూజ చేసుకుంటాను. అండ్ దేవుడికి అయితే నేను ముందుగానే రెడీ చేసుకున్నాను అన్నీ లోపల. నెక్స్ట్ దీపం పెట్టడానికి దీపానికి అన్నీ రెడీ చేసుకుంటున్నానండి దేవుడి దగ్గర. మాకున్నది చిన్న స్పేస్. ఆ స్పేస్లోనే నేను అన్నీ నీట్గా చక్కగా సర్దుకుంటాను నాకు నచ్చినట్టు. మనకున్న దాంట్లోనే మనం సర్దుకోవాలండి. లేని వాటి కోసం ఆర్టిఫిషియల్గా మనం ఎగరకూడదు. ప్రతి దానికి మనకున్నంతలో మన బడ్జెట్కి తగ్గట్టు మనం నీట్గా చేసుకోవాలి. దట్ ఈస్ మై పాలసీ. అండ్ మీకైతే ఎలా ఇష్టమో మీరు అలా చేసుకుంటారు కదా. ఇంకా సో నేను ఈరోజు పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ దేవుడికి దీపం దగ్గర అన్నీ రెడీ చేసుకుంటున్నాను. నెక్స్ట్ దేవుడికి దీపం పెట్టేసుకొని ఆ పూజ దగ్గర అన్నీ సర్దేసుకొని కుడుములు కూడా ప్రిపేర్ అయిపోయినాయి, రెడీ అయిపోయినాయి. సో వాటిని కూడా తీసుకొని దేవుడికి నైవేద్యం పెట్టేశానండి. అండ్ నెక్స్ట్ దేవుడి దగ్గర ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకోవడమే. కోరికలు అయితే కోరేసుకున్నాను, అంత ఎక్కువేం కాదు. బట్ ఏముంటుందండి కోరిక, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ఇంతే కదా. అండ్ నెక్స్ట్ దేవుడికి ధూపం కూడా వేసేసి నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మరి మీ పూజ అయితే ఎలా చేసుకున్నారో నాకు కూడా కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాగే ఎవరైనా నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ చేస్తాను. కొత్త కాబట్టి కొంచెం స్టార్ట్ చేశాను కాబట్టి మీ బ్లెస్సింగ్స్ కావాలి. సో ఇలాగే ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచిగా చేయగలడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.